కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు డిసిసి దీపక్ జాన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము అడిగ్మేట్ డివిజన్లో మన్రేగా బచావ్ కార్యక్రమంలో ఇక్కడ విద్యానగర్లో మేము ధర్నా చేస్తున్నాము. మన్రేగా అసలు వాల్యూ ఏంటంటే ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన కూలీలకు 100 రోజుల వరకు వాళ్ళకి ఉపాధి కలుగుతుండే. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టం ప్రకారము వాళ్ళకి 60 రోజుల వరకే దొరుకుతుంది. దీనికోసం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పేదల కోసము, బడుగు బలహీన వర్గాల కోసము, ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ కోసము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మన్రేగా ఒక ముఖ్య సందేశం ఏముందంటే మన్రేగాది ఒకవేళ పంటలు పండినప్పుడు కూడా పంట పడినప్పుడు కూడా వాళ్ళకి 100 డేస్ ది ఉపాధి ఇస్తుండే. కానీ ఇప్పుడు ఆ పంట సమయంలో 60 రోజుల వరకే ఉపాధి కల్పిస్తుంది ఈ కొత్త చట్టం. దానికోసం రాహుల్ గాంధీ గారు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో అప్పుడు ఆ మొత్తం 100% కూడా కూలీలకు రావాల్సిందని చెప్పేసి వాళ్ళది ఒక సందేశం. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మన్రేగా ఉన్నప్పుడు మొత్తం కూడా పంచాయత్ రాజ్ చేతిలో ఉంటుండే. కానీ ఇప్పుడు అది కాంట్రాక్టర్ చేతిలోకి పోయేసి కాంట్రాక్టర్ ఎప్పుడు పడిస్తే అప్పుడే చేయవచ్చు. ఇంకొకటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏ కాంట్రాక్టర్ కి ఏ రాష్ట్రంలో ఇవ్వాలన్నా వాళ్ళే దాన్ని నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో లేదు, కొన్ని రాష్ట్రాల్లో ఉంది. బీజేపీ మెజారిటీ రాష్ట్రాల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన రాష్ట్రాలకు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ప్రభుత్వం ఉందో అక్కడ అన్యాయం చేసే చాలా సూచనలు ఉన్నాయి. దానికోసం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందుకు సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుండే ఇది, కానీ ఇప్పుడు సెంట్రల్ 60%, స్టేట్ మీద 40% బర్డెన్ వేస్తుంది. దానివల్ల కూడా స్టేట్ కి బర్డెన్ అవుతుంది. ఇవన్నీ కావద్దని చెప్పేసి మన్రేగా మళ్ళా దాన్ని తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రయత్నిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నియోజకవర్గ అడిగ్మేట్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు ఇవాళ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే ఈ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం పేరు చేంజ్ చేసి బీబీజీ రామ్ అనే పేరు పెట్టినారు. దానికి వ్యతిరేకంగా ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ ఈ ధర్నా శాంతియుతంగా చేయబోతున్నాం. మరి ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది గత ప్రభుత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు మీద ఒక గ్యారంటీ యాక్ట్ అనేది ఇచ్చింది. మరి అలాంటి గ్యారంటీ యాక్ట్ ఇవాళ నిరుద్యోగులకు పెంచే బీబీజీ రామ్ యాక్ట్ లాగా చేసి పెట్టింది ఈ ప్రస్తుత ప్రభుత్వం. మరి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. మరి నేషనల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పంచాయతీలలో పనులు చేసుకునేటోళ్ళు పంచాయతీ వాళ్ళు గుర్తుపట్టుకుంటారు, వాళ్ళ కూలీలని వాళ్ళకు వేతనాలు ఇస్తారు. అలాంటిది ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి అడగవలసి వస్తుంది. ఢిల్లీకి నోటిఫై చేసి ఇక్కడ బడ్జెట్ శాంక్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంత ప్రతిసారి బడ్జెట్ కి బీబీజీ రామ్ ఫిక్స్డ్ బడ్జెట్ అనేది లేదు. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మళ్ళీ పునరుద్ధరించి అదే రావాలి. మాకు ఈ కొత్త స్కీమ్ లో మాకు వద్దు. ఇక్కడ మా మోస్ట్లీ బీసీలు ఎస్సీలు అందరూ చాలా అవగాహన గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఎలాంటి భరోసా అనేది లేకుండా ఉంది కొత్త యాక్ట్. భరోసా కోసం మాకు మహాత్మా గాంధీ పేరు మీదే అలాంటి యాక్ట్ ఉండాలని, అలాంటి పాలసీసే ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్నాం. 60 రూపాయలు చేసినావు, పేరు మారిస్తే నాకు 150 రూపాయలు ఏంది? ఎందుకు ఇది పేరు మారిస్తే ఏమొస్తుంది? ఎవరు బాగుపడ్డా? ఎవరు బాగుపడలేదు కదా. బాగుపడే దాని గురించి కొట్లాడు. ఇంకా కొత్త పేరు పెట్టి కొత్త శాంక్షన్ పెట్టు. ఉన్న శాంక్షన్ తీసి ఉన్న శాంక్షన్ మార్చి నువ్వు దాంట్లో 60% తీసేస్తా అంటే ఇది పబ్లిక్ కి నువ్వు ఏం న్యాయం చేస్తున్నట్టు? ఏం న్యాయం అయితే పబ్లిక్ ఇవ్వకి న్యాయం అవుతలేదు. ఇది న్యాయంగా అయ్యేటట్టు దీన్ని చేయాలా? కాంగ్రెస్ పార్టీ దీన్ని ముందుకు తీసుకోపోతుంది. ఇది న్యాయం అయ్యేటట్టు ఖచ్చితంగా చేస్తుంది. రైతులకు ఏదైతే ఇప్పుడు అన్యాయం జరుగుతుందో ప్రతిసారి ఇది
మొన్న విత్తనాలప్పుడే కావచ్చు ఇప్పుడే కావచ్చు ప్రతిసారి పేర్లు మారితే ఏమొస్తుంది అన్న, పేర్లు మారితే ఏం రాదు. బతుకులు మారాలంటే పేర్లు కాదు మార్చాల్సింది. మీరు ఏదైతే మీ చేసే విధానం ఉందో మార్చారు, మార్చి ముందుకు పోతే అవుతుంది. పేర్లు మార్చడం కాదు, బతుకులు మారాలంటే పేర్లు మారిస్తే బతుకులు మారవు. మీరు మారండి, పేర్లు మార్చుడు కాదు, మీరు మారండి, చేయండి ఏమన్నా. అడ్వకేట్ డివిజన్ లో మన్రేగా బచావ్ మోర్చా ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన్రేగాలో నుంచి మహాత్మా గాంధీ పేరుని తొలగించి మరి ఎవరో పేరుని ఇందులో జోడించడం చాలా బాధానీయకరం. ఆయన దేశానికి తన ప్రాధాన్యత త్యాగం చేసిన కాంగ్రెస్ నేత పేరు తీసేసి ఎవరో ముఖం తెలియని పేర్లు పెడితే అది కాంగ్రెస్ మేము జీర్ణించలేకపోతున్నాము. అందుకని మేము ఈ శాంతియుత ప్రొటెస్ట్ ని మేము నిర్వహిస్తున్నాము. దీనివల్ల పేదోళ్లకు జరిగిన న్యాయం ఏం లేదు, కానీ దీనివల్ల కాంట్రాక్టర్లకు చాలా లాభం జరుగుతుంది. అందుకనే మేము పేదోళ్ళ పక్షాన నిలిచి వాళ్ళ కొరకు మేము పోరాడుతున్నాము. అదేవిధంగా నేను బీజేపీ ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఏందనగా, నువ్వు కట్టబెట్టే పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ అదాని అంబానీకి ఇచ్చి పేదోళ్ళకి ఇచ్చే ఉపాధి హామీ పథకంలో కోతలు విధించి వాళ్ళకి న్యాయం చేస్తున్నట్టుంది. అలాంటి ప్రాజెక్టులు ఆ పేదోళ్ళకి ఎవరికైనా ఇచ్చి న్యాయం చేయమని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ.